ఇసుక అనుమతుల పేరుతో భూములను అక్రమంగా ఆక్రమించేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో దుందుబి వాగు నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తరలించకపోతున్నారని ఆందోళనకు దిగారు. గజ్వేల్ ప్రాంతానికి చెందిన కొందరు ఇసుకను అక్రమంగా తరలించకపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. అక్రమార్కులు పాగా వేసి రైతుల భూములను కొని సమీపంలో ప్రభుత్వానికి చెందిన 18 ఎకరాలకు పైగా కబ్జా చేశారని రైతులు తెలిపారు. ఇసుకాసురుల బారి నుంచి తమ భూములు కాపాడి ఇసుక అనుమతులు రద్దు చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఆ పొలం దగ్గరికి ఈ క్వారీ వాళ్ళు కొత్తపల్లి ఇసుక క్వారీ వాళ్ళు రానివ్వడం లేదు. మా పొలము 275 సర్వే నెంబర్లో 12 ఎకరాల 20 గుంటలు, 276 సర్వే నెంబర్లో 1 ఎకరా 15 గుంటలు. మా పొలం కాడి కూడా మమ్మల్ని రానియకుండా సర్వేకి 2016లో సర్వే కడితే ఇప్పటి వరకు కూడా ఏడి సర్వే గారు రాలేదు. ఇప్పుడు మేము 4-5 ఏళ్ళు తిరిగి అలసిపోయి వీడికి వస్తే కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళను పిలువనంపి కేసులు పెట్టడం జరుగుతుంది. మా పొలం కాడికి మమ్మల్ని రానియడం లేదు. ఇప్పటి వరకు మేము పంటలు వేసినప్పుడు వాళ్ళు చెడగొడుతున్నారు.